హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో లెట్ us see టుడేస్ కరెంట్ అఫైర్స్. తెలంగాణకు 2 స్వచ్ఛ అవార్డులు రావడం జరిగింది ఈరోజు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో భాగంగా 2024-25లో భాగంగా తెలంగాణకు 2 స్వచ్ఛ అవార్డులను కైవసం చేసుకుంది. వాటిలో స్పెషల్ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీలో పరిశుభ్రమైన కంటోన్మెంట్ కదా సికింద్రాబాద్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రామిసింగ్ స్వచ్ఛ పహార్ ఆఫ్ స్టేట్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ అవార్డు సొంతం చేసుకుంది. అంటే 2 అవార్డులు వచ్చాయి. ఒకటేం సికింద్రాబాద్కు తొలి స్థానం, ఎందులో స్పెషల్ కేటగిరీలో పరిశుభ్రమైన కంటోన్మెంట్గా. రెండవది గ్రేటర్ హైదరాబాద్కు వచ్చింది, అది ప్రామిసింగ్ స్వచ్ఛ సహార్ ఆఫ్ స్టేట్ విభాగంలో. సో ఇవి ఇక్కడ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి ఈ అవార్డులను దక్కించుకోవడం జరిగింది. అట్లాగే 2 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి అవార్డులను స్వీకరించారు. ఇందులో జిహెచ్ఎంసీకి చెందిన శానిటేషన్ ఏసీ రఘుప్రసాద్, ఘన వ్యర్థాల నిర్వహణ విభాగానికి చెందిన ఎస్సీ కోటేశ్వరరావు, ఈ శ్రీనివాసరెడ్డి, ఏఎస్పిఎం యశస్వి, శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్ మొదలైన వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ చెందిన ఇందోర్ వరుసగా 8వసారి పరిశుభ్రమైన నగరంగా అవార్డును సొంతం చేసుకుంది. తర్వాత వరుసగా సూరత్, నవీ ముంబై, విజయవాడలు నిలిచాయి. సో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 14 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నట్లు ఆ శాఖ తెలిపింది. ఇందులో వచ్చిన ఫలితాలను అనుసరించి మొత్తం 4 కేటగిరీల్లో 78 అవార్డులు దక్కాయి. అట్లాగే ఏపీకి కూడా 5 పురస్కారాలు ఇక్కడ నుంచి దక్కడం జరిగింది. థ్యాంక్ యూ.